10వ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నల్గొండ జిల్లాలో ప్రారంభమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 23 వరకు 3 విడతల్లో జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. ఎస్ఎస్సి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంపై జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపత్తో మా ప్రతినిధి ముఖాముఖి. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి చేసిన ఏర్పాట్లు, పరీక్షల ఎప్పటి నుంచి షెడ్యూల్, పేపర్లు దిద్దే షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందనే విషయాన్ని మనకు వివరించడానికి డిఈఓ బొల్లారం భిక్షపతి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎస్ఎస్సి మూల్యాంకనానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఇది ఎప్పటి వరకు సాగుతుంది? థ్యాంక్ యూ అండి. అందరికీ ఎస్ఎస్సి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం అనేది ఈరోజు నుంచి మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అనేది అప్ టు 7th వరకు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వచ్చేటువంటి పేపర్లు కూడా మళ్ళీ నెక్స్ట్ 15th వరకు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 15th నుంచి మళ్ళీ 23rd వరకు ఈ యొక్క మూల్యాంకనం అనేది ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు జరగడం జరుగుతుంది. కాబట్టి అందుకు మొదటి దఫాగా ఈరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ పేపర్లకు సంబంధించినటువంటి మూల్యాంకనం అనేది ఈ రోజు నుంచి అప్ టు 7th వరకు జరగడం జరుగుతుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది మనం ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ఫర్నిచరు, ఎలక్ట్రికేషను, ఫ్యాన్లు, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎన్ని ఆర్డర్స్ మనము ఒక్కొక్క కోడ్ నందు 30% అదనంగా ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు 100% అటెండెన్స్ అనేది చూపిస్తున్నారు. ఎక్కడైనా లేకపోతే కూడా వాళ్ళని పిలిపించుకొని జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా వర్క్ జరిగి విద్యాశాఖ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మేము యొక్క స్పాట్ అనేది నిర్వహించి సజావుగా కంప్లీట్ చేయడానికి అన్ని సంసిద్ధంగా చేసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ మొదటి విడత జరుగుతున్న ఈ జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు? అందుకు మనము తెలుగులో ఏఈలు ఒక ఏసీఓ ఉంటాడు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. ఒక్కొక్క కోడ్కు ఒక్కొక్క ఏసీఓను అపాయింట్ చేసినాము. అదేవిధంగా మనకు తెలుగులో ఏఈలు 93, 13 సిఈలు అంటే చీఫ్ ఎగ్జామినర్. ఏఈ అంటేనేమో పేపరు దిద్దేటువంటి మూల్యాంకనం చేసేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. సిఈ దాని మీద మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అసిస్టెంట్ క్యాంప్, మనకు ఈ క్యాంప్ ఆఫీసర్ అనే వ్యక్తి ఇది ఏసీఓ అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసరు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కోడ్కు సంబంధించి అన్ని కూడా పర్యవేక్షణ చేస్తారు. కాబట్టి దాదాపు మనకి ఇచ్చిన 93లో 13 సిఈలు, 93 దాదాపు మనకు 100% వచ్చే విధంగానే చర్యలు తీసుకున్నాం, జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా హిందీలో కూడా మనకు 49 మంది ఏఈలు, 8 సిఈలు, తర్వాత ఇంగ్లీష్లో 96 మంది ఏఈలు, 16 మంది సిఈలు. అదేవిధంగా మ్యాథ్స్లో మనకు 18 మంది ఏఈలు, తర్వాత మనకు ఇంగ్లీష్ మీడియం 50 మంది ఏఈలు. అదేవిధంగా వీళ్ళకి సేమ్ సమానంగా సిఈలు కూడా 8 మందిని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఆఫ్టర్ లంచ్ తర్వాత పేపర్ మూల్యాంకనం, ఇది ఫస్ట్ జవాబు పత్రాల మూల్యాంకనం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎవరైతే ఏఈలు, సిఈలు, తర్వాత ఏసీఓలు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసి ఈ క్యాంపును సజావుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము నిర్వహించి కంప్లీట్ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, జవాబు పత్రాల మూల్యాంకనం అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా జరగడానికి మీరు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ ఏంటి? మేము దీనికి సంబంధించిందండి, ముందస్తుగా సిఈ ఉంటాడు, అదేవిధంగా ఏసీఓలు ఉంటారు, తర్వాత డిప్యూటీ క్యాంప్ ఆఫీసరు అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఉంటారు, తర్వాత అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మూల్యాంకనం చేసినటువంటి పత్రాలన్నీ కూడా సిఈ పర్యవేక్షణలో చేస్తాడు. తర్వాత అదేవిధంగా అవి కంప్లీట్ అయిన తర్వాత ఏసీఓకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏసీఓ కంప్లీట్ అయినటువంటి వాటిని స్ట్రాంగ్ రూమ్లో, అంటే డిప్యూటీ క్యాంప్ ఆఫీస్ స్ట్రాంగ్ రూమ్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ అండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేటట్టు అన్ని అంచెలలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు జవాబు పత్రాలు అంటే దిద్దిన పేపర్లని భద్రపరచడానికి ప్లస్ దిద్దాల్సిన పేపర్లను భద్రపరచడానికి రెండింటికి వేరువేరు స్ట్రాంగ్ రూమ్లు పెట్టారు, లేకపోతే ఒకటే స్ట్రాంగ్ రూమ్ పెట్టి తగిన భద్రత పెట్టారు? రెండింటి కూడా వేరువేరు ఉండడం జరిగింది. మనము ఏదైతే మూల్యాంకనం చేయబోయే వాటికి ఒక రూమ్ ఉంటుంది. మూల్యాంకనం తదనంతరం వచ్చేటువంటి పేపర్లు కూడా మనం ఎన్నైతే ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాత మనము అదనపు రూమ్లో కూడా వాటిని భద్రపరిచి వాటికి సంబంధించినటువంటి కౌంట్ అనేది కూడా లెక్కకు మన అనెక్సర్ 2, 3, 4 అట్లా ఉంటాయండి. వాటికి సంబంధించిన అన్నీ కూడా భద్రపరిచి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఏ సమయం నుండి ఏ సమయం వరకు జరగబోతుంది? ఆ సమయానికి ఉపాధ్యాయులంతా
హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించి ఉంటాం. ఇన్ కేసు ఒకవేళ రాకపోతే రిజర్వ్లో ఎంతమందిని ఏమైనా పెట్టారా? ఇప్పటికైతే మనం ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ముందస్తు ఏంటంటే జాయిన్ అయిన తర్వాత ఏసీఓ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే జవాబుపత్రాలను ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారం ఎలా దిద్దాలి అనే దాని మీద మాకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ట్రైనింగ్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏదైతే ఇప్పుడు ఈ అంతేకాకుండా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేది కూడా జరిగింది. ఇంకొక రిజర్వ్ నుంచి ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎవరైతే ఎంతమంది ఏసీఓల ద్వారా రిపోర్ట్ చేశారో ఆ రిపోర్ట్ చేసిన వాటిని చూసుకొని ఒకవేళ రాకపోతే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఎవరైనా అనారోగ్య పరిస్థితి తర్వాత అదేవిధంగా కొంత గుండె జబ్బులు ఇతర మేజరు వ్యాధులతో బాధపడే వాళ్ళను కొంత పరిశీలన చేయడం జరుగుతుంది. పరిశీలన అనంతరం వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనే దాన్ని చూసుకొని మిగతా వాళ్ళని కూడా మన డ్యూటీకి వచ్చేటట్టు చర్యలు తీసుకున్నాం. ఒకవేళ రాని పక్షాన వాళ్ళకు తప్పకుండా షోకాన్ నోటీసులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ 10వ తరగతి పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా జరగడానికి మొత్తం మీరు చేసిన ఏర్పాట్లేదు. మేము దాదాపు ఒక 1 వీక్ నుంచి ఇక్కడ ఈ యొక్క ప్రాంగణాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆక్యుపై చేసి పోలీసు బందోబస్తు సమక్షంలో మాకు ఇచ్చినటువంటి కింద మనకు లాంగ్వేజెస్ ఉంటాయి, తర్వాత పైన మ్యాథ్స్ తెలుగు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఆయా సందర్భాలలో కూడా ఏసీఓల ద్వారా కూడా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ఏ కోడ్ నందు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆయా కోడ్లలో కూడా మనం ఒక్కొక్క కోడ్కు ఒక్కొక్క ఎంఈఓను అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ఏదైనా మెడికల్ సందర్భంలో మెడికల్ ఇబ్బందులు కలిగినా కూడా మనము ఏఎన్ఎంను అపాయింట్ చేసినాము, వారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మనకు కూడా పోలీసు బందోబస్తు, ఎందుకంటే మనకి ఇక్కడ సందర్భం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మనకు ఒక 1 అవర్లో రిపోర్ట్ చేస్తామని పేర్కోవడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా అవాంఛనీయ పరిస్థితులు రాకుండా సజావుగా జరిపేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనానికి సంబంధించి డిఈఓ గారు చెప్తున్న విషయాలు, మూల్యాంకనాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శేఖర్, ఐబీసీ న్యూస్, నల్గొండ.